హలో అండి. ఈరోజు అమావాస్య కదా, అందు గురించి ఇవన్నీ ఎండబోసుకున్నాను. కొర్రలు ఇవైతే కడిగైతే ఆరబోసాను. చాలా రోజులైంది తెచ్చి. అప్పుడు ఒక గ్లాసు వండుతాను. అంతకుమించి ఎక్కువైతే వండలేము. వండినా కానీ అవి తినలేము. కొంచెమే తినగానే సరిపోయినట్టు అనిపించిద్ది. అన్నం తిన్నట్టు మనం తినలేము, కొర్రలతోటైనా జొన్నలతోటైనా. ఇంకా అట్లానే ఉంటుంది. అది మనకంత కొంచెం తినేళ్ళకి ఇంకా సరిపోయింది అని అనిపిస్తుంది. ఇంక ఇవైతే తెల్ల జొన్నలు 30 రూపాయలు అంట కిలో. మా వారు ఒక 10 కిలోలు తీసుకొచ్చారు. పచ్చజొన్నలు తీసుకురా అంటే తెల్లవి తీసుకొచ్చారు. వాళ్ళకి చేలో అవే పండినాయి అంట, మాకు తెలిసిన వాళ్ళకి. ఇంకా అవి వండుకొని తింటున్నాము. ఇంకా రొట్టెల్లాగా చేస్తున్నానులేండి, ఇంకా సంగటిలాగా అయితే చేయట్లేదు. ఇంకా రొట్టెలు అయితే 1-2 తిన్నా సరిపోతాయి. ఇంక అంతకు మించి కూడా అవి కూడా తినలేము. ఏందో పేషెంట్లు తిన్నట్టు జబ్బు రాకముందే జాగ్రత్తలు అన్నమాట. అట్లుంటుంది. ఏం చేస్తాం ఈ రోజులను బట్టి. ఒకప్పుడైతే అవే తినేవాళ్ళు, ఇప్పుడైతే వాటిని పేషెంట్లలాగా తింటున్నాము, అంతే తేడా. ఇంకా కుంకుడుకాయలు కూడా పొద్దున్నే నానబెట్టుకున్నాను నేను. పొద్దున్నే కొంచెం రసం పిండేస్తే ఇంకా పోసుకుంది, కానీ నిన్న మొన్న పిసికి పెట్టాల్సింది. ఇంక నేను మర్చిపోయాను తీరా అయిపోయిన దాకా. ఇప్పుడైతే ఆ రసం కూడా తీసేసి ఇంకా బాటిల్కి పోసి పెట్టేస్తే సరిపోయిద్ది. ఒకసారి అయితే ఇది చెరుకు రసం అనుకొని తాగబోయారు మా వాళ్ళు ఫ్రిడ్జ్లో పెడితే. అది పేరుకోగానే చెరుకు రసం లాగా అనిపించిద్ది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.